హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన వీడియోస్ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పొడి పొడిగా ఉండేలా అన్నం వండి ఒక బౌల్లోకి తీసుకొని సిద్ధం చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి చింతపండును తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మరోసారి నీళ్లు పోసుకొని ఇలా చింతపండు గుజ్జును తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసుకొని అలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇలా ఉడికించేసుకుందాం. చింతపండు గుజ్జు ఇలా దగ్గర పడితే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు వేసుకుందాం. తర్వాత జీడిపప్పు పలుకులు, కొంచెం పసుపు వేసుకొని అంతా మంచిగా వేయించేసుకుందాం. ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించేసుకుందాం. ఇలా అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం పొడి పొడిగా అన్నం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో పోపు, చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత ఒకసారి చేత్తో ఇలా మిక్స్ చేసుకుంటే అంతా బాగా మిక్స్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర ఎంతో ఈజీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెండో ప్రసాదం ఎంతో సింపుల్గా రుచిగా ఉండే ఈ చక్కెర పొంగలిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఇలా దోరగా వేయించేసుకుందాం. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ బియ్యం వేసుకుందాం. వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మరో గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువే వేసుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే కుక్కర్లో అయితే 4 గ్లాసులు అయితే సరిపోతుంది. నేను గిన్నెలో చేస్తున్నా కాబట్టి హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకుంటున్నాను. ముందుగా మనం శుభ్రం చేసుకునే బియ్యాన్ని కూడా ఈ వాటర్లో వేసేసుకొని స్టవ్ పై పెట్టేసి మంచిగా ఒక మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. ఈలోపు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని 2 కప్పుల బియ్యానికి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇలా సిరప్ చేసుకొని ఈ సిరప్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకుంటున్న ఈ చక్కెర పొంగలు ఇలా పొంగొస్తున్నప్పుడు మూత తీసి పక్కన పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ వడకట్టుకొని వేసుకోవాలి. నలకలు ఏమన్నా ఉంటే పోతాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం యాలకులు, చిటికెడు ఉప్పు వేసుకుందామండి, రుచి బాగుంటుంది. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ. ఇలా మనం రెండో నైవేద్యం చక్కెర పొంగలి కూడా ఎంతో రుచిగా రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు మనం మూడో నైవేద్యం తయారు చేసుకుందాం. మరి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే మూడో ప్రసాదం ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలో 1 కప్పు సేమియా వేసుకొని కొంచెం ఇలా వేయించుకోవాలి. కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఒక ప్లేట్లో పెట్టి సిద్ధంగా ఉంచుకుందాం. తర్వాత అదే కడాయిలో 1 కప్పు సేమియాకి నేనైతే 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ సేమియా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డ తర్వాత కొంచెం యాలకుల పొడి, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని అంతా ఇలా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకొని అంతా ఇలా మిక్స్ చేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే సేమియా కేసరి కూడా రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు మనం 4వ నైవేద్యంగా ఎంతో సింపుల్గా క్రిస్పీగా రుచిగా ఉండే మినపవడలు తయారు చేసుకుందాం. ఈ మినపవడలు సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మినపప్పు తీసుకొని అందులో నీళ్లు పోసుకొని మూత పెట్టి సుమారు 1 గంట పాటు నానబెట్టేసుకుందాం. 1 గంట తర్వాత చూడండి మంచిగా నానిపోయాయి. తర్వాత ఒక మిక్సీ జార్లో
ఈ మినపప్పు అంతా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చేతికి కొంచెం నీళ్ళు తడుపుకొని మినపపిండిని ఒక్కొక్కటిగా రౌండ్ షేప్లో చేసుకొని వేడి నూనెలో జాగ్రత్తగా వేసుకోవాలి. అన్నింటినీ ఇలా చక్కగా వేయించుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి సర్వింగ్ ప్లేట్లో వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా రుచిగా ఉండే మినపవడలు కూడా రెడీ అయిపోయాయి. ఇక మనం చివరిగా 5వ నైవేద్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణాలను తయారు చేసుకుందాం. మరి ఈ పూర్ణాలను ఎంతో రుచిగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 3 గ్లాసుల బియ్యాన్ని, 1 గ్లాస్ మినపప్పు తీసుకొని నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ముందుగానే నానబెట్టి మిక్సీ పట్టి పిండి తయారు చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ పిండి మరీ లూజుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి కొంచెం ఉప్పు, కొద్దిగా వంట సోడా, పూర్ణాలు పై లేయర్ సప్పగా కాకుండా కొంచెం తియ్యగా ఉండేందుకు కొద్దిగా చక్కెర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి పచ్చెనగపప్పు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని 1 గంట పాటు నానబెట్టేసుకోవాలి. 1 గంట తర్వాత చూడండి, పప్పు కూడా మంచిగా నానిపోయింది కదా. ఇప్పుడు కుక్కర్లో వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ రానిద్దాం. 2 విజిల్స్ తర్వాత చూడండి, పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ పప్పు అంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో మనం తీసుకున్న 1 కప్పు పచ్చెనగపప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది, పాకం పట్టాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బెల్లం, పప్పు 2 బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుతూ కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు పూర్ణాలకు కావాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చేసుకొని ప్లేట్లో పెట్టి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పిండిలో పూర్ణ ఉండను బాగా డిప్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. స్పూన్తో ఇలా వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ పిండిలో డిప్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. అన్నిటిని కూడా 1 బై 1గా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, అమ్మవారికి ఎంతో ఇష్టమైన 5 రకాల నైవేద్యాలు ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయాయి. నచ్చితే మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.